వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్టోబర్ 12 నుండి చంద్రగిరిలో పవిత్రోత్సవాలు. శ్రీ కోదండరామాలయంలో ఆగమోక్తంగా అంకురార్పణ. టీటీడీ అనుబంధ ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు. తిరుపతిలో శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ వేణుగోపాలనికి దివ్య నీరాజనం. ఊంజల్ సేవలో శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య కటాక్షం. తిరుపతి కోదండరామాలయంలో ఉత్సవ వైభవం. ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి సేవలో తరించిన భక్తులు. శ్రీవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా టీటీడీ డైరీలు, క్యాలెండర్లు. తిరుమల, తిరుపతి సహా వివిధ ప్రాంతాలలో భక్తులకు విక్రయం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు కోదండరామాలయంలో పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారి ఆలయంలో నిర్వహించే పలు రకాల క్రతువులు, పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు తాండూరి శ్రీనివాసాచార్యులు, అర్చకులు సిహెచ్ వెంకటరామాచార్యులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను పూర్తి చేసి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రోహిణి నక్షత్రం సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా ఆలయ వీధులలో తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శనివారం సాయంత్రం భక్తులు ఘనంగా పారాయణాలు నిర్వహించారు. తిరుపతికి చెందిన అలిపిరి పాదాలు భక్త బృందం ప్రతినిధి కనుమూరి గీతాంజలి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి శనివారం గోమందిరం ప్రాంగణంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామావళి, హనుమాన్ చాలీసా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణం జరుగుతుంది. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి, ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అలిపిరి పాదాలు భక్త బృందం ఈ మహత్తర కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గోమందిరంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని పఠించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి యాగశాలలో శ్రీ గణపతి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ మహాగణపతి, శ్రీ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. చంద్రప్రభ వాహన సేవలో వెన్నకృష్ణుడిగా అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో వెన్నకృష్ణుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రేరాజు చంద్రప్రభపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మార్మోగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి విశేషంగా ఆరాధనలు జరిపారు. స్వామి అమ్మవార్ల దివ్యమంగళమూర్తులను సర్వశోభిత అలంకరణలతో విశేషించి వర్ణశోభిత సుగంధ పుష్పమాలలు, తులసి దళాల హారాలతో నయనానందకరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో సేవించి స్వామి అమ్మవార్లకు పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు.
కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గణపతి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో గరికార్చన, సహస్రనామార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు సంకష్టహర చతుర్థి అభిషేకాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆంగ్ల నూతన సంవత్సరం వస్తోందంటే శ్రీవారి భక్తులు టీటీడీ ముద్రించే క్యాలెండర్, డైరీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా స్వామివారి క్యాలెండర్, డైరీలను తమతో తీసుకెళ్లేందుకు మొగ్గు చూపుతారు. ఇందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి రాబోయే ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను టీటీడీ సిద్ధం చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల ద్వారా భక్తులకు విక్రయిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం తిరుమల క్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. సప్తగిరీసుని దర్శనం అనంతరం భక్తులు ఎంతో ప్రీతిగా స్వామివారి లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు. ఇక ప్రతి ఏటా అక్టోబర్ మాసం నుండి అలాగే ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను కొనుగోలు చేయడానికి స్వామివారి భక్తులు అమిత ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను దేశంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం భక్తుల అవసరాలకు అనుగుణంగా తిరుమల, తిరుపతి సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో 2026వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ 2026వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను ఆఫ్లైన్ ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ద్వారా భక్తులు కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఉంది. 2026వ సంవత్సరానికి సంబంధించి 6 షీట్ల స్పెషల్ క్యాలెండర్ ధర ₹450, 12 షీట్ల క్యాలెండర్ ధర ₹130, డీలక్స్ పెద్ద డైరీ ₹150, చిన్న డైరీ ₹120, తెలుగు పంచాంగం క్యాలెండర్ ₹30, శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ పెద్దది ₹20, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్యాలెండర్ ₹15, టేబుల్ టాప్ క్యాలెండర్ ₹75 ధరతో టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. ముఖ్యంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాల, లేపాక్షి కూడలి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ప్రాంగణంలోని విక్రయశాలల్లో భక్తులకు డైరీ, క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయ కేంద్రం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సమీపంలోని ధ్యాన మందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలలో భక్తులు టీటీడీ డైరీ, క్యాలెండర్లను పొందవచ్చు. తిరుచాండ్రులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలోని టీటీడీ పుస్తక విక్రయశాలలో భక్తులు టీటీడీ డైరీలు, క్యాలెండర్లను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హిమాయత్ నగర్ తిరునిలయం, జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అదేవిధంగా బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరుతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపాలలో డైరీలు, క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ విభాగం ద్వారా టీటీడీ డైరీ, క్యాలెండర్లను పంపిస్తుంది. అలాగే టీటీడీ అధికారిక వెబ్సైట్లు www.tirumala.org, ttdevastanams.ap.gov.in ద్వారా భక్తులు డైరీలు, క్యాలెండర్లను పొందే సదుపాయాన్ని
టీటీడీ కల్పించింది. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆది పూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన విఘ్నేశ్వరుని అభిషేక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అతి పురాతన చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చింతల వెంకటరమణ స్వామివారికి గజవాహన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఐశ్వర్యానికి, రాజసానికి ప్రతీక అయిన గజరాజుపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వివిధ ఉపచార క్రతువులతో స్వామివారిని సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి గజవాహన సేవలు తాడిపత్రి వీధులలో శోభయమానంగా సాగింది. కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్ప తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ మాడవీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వివిధ వాహన సేవలను, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ నయనానందకరంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీకృష్ణ ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాలను నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలను పూర్తి చేసి ఆరాధనలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ బొమ్మక్కల్ రోడ్డులోని శ్రీ భూయజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆగముక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. ఆపై మృత్సంగ్రహణంతో అంకురార్పణ నిర్వహించారు. అనంతరం ఆలయ మాడువీధుల్లో సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుమిల్లి గ్రామంలోని శ్రీ విజయగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి భక్తి ప్రధానంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి సంకల్ప పూజలతో అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సంప్రదాయ శోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధర. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆశ్వయుజ మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి ఊరేగింపు భక్తుల సభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులను అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ స్వామివారిని ప్రత్యేకంగా రమణీయ అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి ఘనంగా షోడశోపచార క్రతువులతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని తరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కందుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో.
తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని గోపాలపురంలో కొలువైన శ్రీ మహాగణపతి ఆలయంలో సంకట చతుర్థి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువైన హేరమ్మ గణపతికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి అభిషేకాలను ఘనంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి పూజా కైంకర్యాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పండ్ల రసాలతో వైభవపేతంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకరించి కర్పూర హారతులను అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.